యా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ను ప్రక్షాళన చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తానని యూపీఎస్సీ చైర్మన్ హామీ అంటూ ఒకరిని చూస్తున్నాం. సో మొత్తానికైతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో నడిపించే విధంగా, అంటే రిక్రూట్మెంట్, తెలంగాణ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఏ విధంగా ఉంటుంది అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ప్రతిదీ కూడా కోర్టు మెట్లెక్కడం, ఆగడం, ఇది గత 30-40 సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ప్రతి రిక్రూట్మెంట్ కూడా కోర్టుల దగ్గర ఆగడం అనేది జరుగుతుంది. 97లో 98లో అనుకుంటా, 2000 అనుకుంటా డిఎస్ ఇప్పటివరకు కూడా రిక్రూట్ చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది వాస్తవంగా. సో ఇలాంటి ఏవైతే న్యాయానికి సంబంధించినటువంటి ఆ రూల్స్ సంబంధించినటువంటి ఏవైతే లోపాలు లేవో వాటిని లేకుండా ఈరోజు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఆ దిశగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ని పారదర్శకంగా మరి మొత్తంగా కంప్లీట్ అయ్యే వరకు ఉండాలి అంటే ఖచ్చితంగా యూపీఎస్సీ తరహాలో పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూపీఎస్సీలో మీరు చూడండి, ఏది ఐఏఎస్ సంబంధించిన ఏవైతే ఉండేవో ఆ సివిల్ సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉందో ఎప్పుడు కూడా ఆగదు. అది ప్రతి సంవత్సరం కూడా చాలా పద్ధతిగా పారదర్శకంగా కోర్టు మెట్లకు కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఎవరు కూడా ఆపతరం కాదు. అంటే అంత కఠినమైనటువంటి నిబంధనలు పెట్టారు కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే తరహాలో టీఎస్పీఎస్సీగా ఉండాలనేది తెలంగాణ సమాజం కోరుకుంది. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని టీఎస్పీఎస్సీ సభ్యులను చైర్మన్ నియమిస్తూ ఉంటాడు, అవగాహన లేని వాళ్ళని నియమిస్తూ ఉంటాడు. వాళ్ళని నియమించి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావడం జరిగింది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని తెలుసుకొని యూపీఎస్సీ తరహాలో నిజంగా ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామనడం, ఆ యూపీఎస్సీ చైర్మన్ను కలవడము, వాళ్ళతోటి హెల్ప్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిజంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంత పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతున్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.